सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా నవంబర్ నెల 10వ తేదీ ఆదివారం నుండి నవంబర్ నెల 16వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారం చూసుకున్నట్లయితే కార్తీక శుక్లపక్ష నవమి ఆదివారం నుండి కార్తీక బహుళ పాడ్యమి పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? ముందుగా మేషరాశి. మేషరాశి వారి యొక్క గ్రహ సంచార రీత్యా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు, అలాగే చతుర్థ కుజుడు, 6వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో రవి, 8వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, అలాగే నవమంలో ఉన్నటువంటి శుక్రుడు, ఏకాదశ శనిచంద్రులు, అలాగే ద్వాదశంలో ఉన్నటువంటి రాహువు. మేషరాశి వారికి అదృష్ట యోగము తప్పకుండా ఉందండి. ఎన్ని చెప్పినా గ్రహ సంచారం కావచ్చు, అనుకూలతలు కావచ్చు, కొంత పనులను తొందరగానే ముందుకు తీసుకుని వెళ్తాయి. ప్రయత్నాలు ఏవైనా ఉన్నా విజయవంతమవుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మేలైతే జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలైతే తప్పకుండా పెరుగుతాయి. వార ఆరంభంలోనే అంటే ఆది సోమ మంగళవారాల్లోనే శుభ శకునాలనేటువంటివి ఎదురవుతాయి. ఇల్లు కొనాలనుకునేటువంటి వారికి, వాహనం కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి ఈ వారంలో అంటే 12వ తేదీ 13వ తేదీ చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వాహనాలు కొనేటువంటి వారు ఆ సమయంలో కొనవచ్చు. అలాగే ఆర్థిక స్థిరత్వం కూడా సాధిస్తారు. ముఖ్య నిర్ణయాల్లో కొంత స్వతంత్రంగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఇక మేషరాశి విద్యార్థిని విద్యార్థులకు ఏది పట్టుకున్నా కానీ విజయవంతంగా వాళ్ళు ఉత్తీర్ణత తొందరగా సాధించే ఆస్కారం కూడా ఉంది. మరి మేషరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషమైనటువంటి పుష్ప ఫలాదులను సమర్పణం చేయండి. అలాగే శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశిలోనే సంచారం చేస్తున్న గురువు, తృతీయంలో ఉన్నటువంటి కుజుడు, పంచమంలో ఉన్న కేతువు, 6వ స్థానంలో ఉన్నటువంటి రవి, 7వ స్థానంలో బుధుడు, 8వ స్థానంలో శుక్రుడు, నవమంలో ఉన్నటువంటి శనిచంద్రులు, దశమంలో ఉన్నటువంటి రాహువు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా కలిగింపచేస్తూ ఉన్నారు. ప్రయత్నాల్లో పురోగతి అయితే ఉంటుంది. మీ దీర్ఘకాలికమైనటువంటి అన్వేషణ ఫలిస్తుంది. ఉద్యోగపరంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు సాధించటానికి కొంత కష్టపడాలి. అలాగే కొత్త కొత్త నైపుణ్యాలు పెంపొందింప చేసుకుంటేనే అటు విద్యలో కానీ, ఇటు వ్యాపారంలో కానీ, ఇటు వృత్తిపరంగా కానీ పురోగతి అనేటువంటిది సాధించగలుగుతారు. కష్టానికి ఎప్పుడు కూడా తగిన ప్రతిఫలం మీరు పొందుతారు. అయితే అదృష్టయోగం కంటే కూడా సాధన దిశగానే ముందుగా దృష్టి పెట్టండి. అలాగే పరిస్థితులను బేరీజు వేసుకొని ప్రతిరోజు నిర్ణయాలు తీసుకోండి. శత్రువులు చాలామంది కూడా మీ మీద దృష్టి పెట్టుకొని ఉన్నారు. శత్రు దోషం పోవటానికి కొంత కష్టపడాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో, మాట వ్యవహారాల్లో, సహాయం చేసేటువంటి తీరులో కొంత పొదుపు పాటించండి. ప్రతి విషయాన్ని గోప్యతగా ఉంచుకోండి. ఆడంబరాలకు ఎక్కువగా అవకాశం అనేటువంటిది ఇవ్వవద్దు. అంటే ఎంత మీరు కనిపించకుండగా మీకు మీరుగా కొంత ఆలోచనలు చేస్తారో అంత బాగుంటారు వృషభ రాశి వారు. ఊహల్లో కాలం గడపొద్దు, యథార్థంగా జీవించే ప్రయత్నం చేయండి. ఇక వృషభ రాశి వారికి కూడా ఈ వారంలో లలితా సహస్రనామ పారాయణము తప్పకుండా చేయండి. అలాగే శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి
గ్రహ సంచార రీత్యా ద్వితీయంలో కుజుడు, అలాగే చతుర్థ కేతువు, పంచమ రవి, 6వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, 7వ స్థానంలో శుక్రుడు, 9వ స్థానంలో ఉన్నటువంటి శని, చంద్రులు, అలాగే దశమంలో ఉన్నటువంటి రాహువు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక్కడ మిథున రాశి వారికి ఈ వారం ఆర్థిక ఫలితాలు అనేటువంటివి అనుకూలంగా ఉంటాయి. లక్ష్య సాధన దిశగా అడుగు పెట్టాలి అంటే కష్టపడాలి. కనిపించని శత్రువులు మీ చుట్టూ ఉంటారు. ఆ శత్రువులను ఒక కంట కనిపెడుతూ ఉండండి. అలాగే ఎవ్వరిని అతిగా విశ్వసించటము, అతిగా నమ్మటము, ఉన్నవన్నీ వారికి చెప్పుకోవటాలు ఇవి మాత్రం చెయ్యకండి. గోప్యతను ఎంత పెట్టుకుంటే అంత బాగుంటారో. ఆంతరంగిక విషయాలు బహిరంగంగా అందరి ముందర చర్చించటం వల్ల మీరు చాలా లోకువవుతారు. అందరికీ కుటుంబ సభ్యుల మధ్య కూడా కొంత అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయండి. మిశ్రమ కాలం అనేటువంటిది కూడా ప్రస్తుతం నడుస్తోంది. వ్యాపార నష్టాలు కట్టడి చెయ్యటానికి కొంత శ్రమ పడవలసి వస్తుంది. ఒక సమస్య నుంచి గురువారం నాడు బయటపడతారు. అలాగే మిథున రాశి స్త్రీలకు వివాహాది శుభ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అనేటువంటిది కూడా లభించవచ్చు. మిథున రాశి వారు ఉపవాసం ఉండండి, నక్తంగా ఉండి శివారాధన చెయ్యండి. అలాగే శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి తులసి కళ్యాణం చేయించుకోండి, అద్భుతంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కుజుడు, తృతీయ కేతువు, చతుర్థ రవి, పంచమ బుధుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, 8వ స్థానంలో ఉన్నటువంటి శనిచంద్రుల యొక్క విషమయోగము, అలాగే 9మంలో ఉన్నటువంటి భాగ్య రాహువు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు కర్కాటకానికి. ఎందుకంటే అదృష్టం వరిస్తోంది. కొంత ధర్మదేవత అనుగ్రహం అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఎనలోని ప్రయోజనాలను కూడా చేకూరుస్తోంది. ఉద్యోగపరంగా మంచి ఫలితాలు సాధించబోతున్నారు. శ్రమకు తగినటువంటి గుర్తింపును కూడా పొందుతారు. న్యాయపరమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలున్నాయి. నలుగురికి మేలే జరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. గృహ వాహన యోగాదులైతే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏదైనా శుభకార్యం చేయటానికి 13వ తేదీ బుధవారము, 14వ తేదీ గురువారము, 15వ తేదీ శుక్రవారం నాడు కూడా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటే కూడా కర్కాటక రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు చేయండి. అలాగే విందు వినోదాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది చాలా మంచి సమయము. అష్టమ శని దోషం వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడి అయితే విపరీతంగా ఉండే ఆస్కారం ఉంది. అందుకే కర్కాటక రాశి వారు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. లలితా సహస్రనామ పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాలు మీరు సాధిస్తారు. సింహరాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి రాశి ప్రకారంగా ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, తృతీయ రవి, చతుర్థ బుధుడు, పంచమ శుక్రుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి శనిచంద్రులు, 7వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, 9మంలో ఉన్నటువంటి గురువు, 8మంలో ఉన్నటువంటి గురువు కొంత మంచి ఫలితాలను కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా అవసరాలకు డబ్బు అందుతుంది. రుణ సమస్యలు అనేటువంటివి అధిగమిస్తారు. ఉద్యోగపరంగా గతం కంటే కూడా ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. తెలియని వారిని నమ్ముతారు, మోసపోతారు. అలాగే తద్వారా ఇంట్లో విపరీతమైనటువంటి అసహనంతో ఉంటారు. పరిస్థితులను బట్టి చాకచక్యంగా వ్యవహరించండి. శ్రమ అధికమైన ఫలితం బాగుంటుంది. ఓర్పుగా ప్రతి విషయంలో కూడా కుదురుగా వ్యవహరిస్తే అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మిత్రుల సహాయ సహకారాలు కూడా మీకు బ్రహ్మాండంగా అందుతాయి. లక్ష్య సాధన దిశగా విద్యార్థులు మరింతగా కృషి చేయాలి. రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవం అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఈ వారం కొంత 12, 13వ తేదీల్లో గృహ వాహన యోగాదులు అనేటువంటివి కూడా మీకు కలగబోతూ ఉన్నాయి. అలాగే మిత్రుల కోసం చేసేటువంటి ప్రతి పని మీరు విజయవంతంగా కూడా పూర్తి చేస్తారు. ఇక సింహరాశి వారు ఈ వారం అంతా పరమేశ్వర ధ్యానం చేయండి.
శుక్రవారం నాడు వచ్చేటువంటి పౌర్ణమి నాడు రాత్రి చంద్ర దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణం చేస్తే సింహరాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాశిరీత్యా రాశిలోనే సంచారం చేస్తున్న కేతువు, ద్వితీయ రవి, తృతీయ బుధుడు, చతుర్థ శుక్రుడు, 6వ స్థానంలో శనిచంద్రులు, 7వ స్థానంలో రాహువు, నవమంలో గురువు, అలాగే ఏకాదశ కుజుడు చక్కటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఇక్కడ ఉద్యోగంలో మంగళవారం నాడు ఒక మార్పు జరగబోతోంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ప్రమోషన్ వచ్చే ఆస్కారం కూడా ఉంది. దైవబలం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతూ ఉన్నది. బలమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తే వృత్తిపరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా ఎదుగుదల అనేటువంటిది కూడా ఉంటుంది. ముఖ్యంగా కొంత కుజుడి యొక్క అనుగ్రహంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి అవకాశం కూడా ఉంది. జీవితంలో ఎప్పుడు సాధించలేనటువంటి ఒక సుస్థిరమైనటువంటి స్థితిని ఈ వారం మీరు పొందగలుగుతారు. ప్రతి దానికి కూడా మనోబలాన్ని పెంపొందించుకోవడమే మీకు అవసరము. కుటుంబంలో ఒక మంచి శుభకార్యానికి సంబంధించిన ప్రణాళిక జరుగుతుంది. ఒక శుభవార్త అనేటువంటిది వింటారు. అవసరాలకు డబ్బు అనేటువంటిది కూడా అందుతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాల్లో పురోగతి అనేటువంటిది కూడా ఉంటుంది. మరి కన్యారాశి స్త్రీలకు ఈ వారం చక్కటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. కన్యారాశి వారు విష్ణు సహస్రనామ పారాయణము, మంగళగౌరి వ్రతం చేయటము, గౌరీ స్తోత్ర పారాయణము, అలాగే తులసి కళ్యాణంలో భాగస్వాములు కావటం వల్ల కూడా అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా సిద్ధించబోతున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి, ద్వితీయంలో బుధుడు, తృతీయ శుక్రుడు, పంచమ శనిచంద్రులు, 6వ స్థానంలో రాహువు, 8లో ఉన్నటువంటి గురువు, అలాగే దశమంలో ఉన్నటువంటి కుజుడు, ద్వాదశంలో ఉన్నటువంటి కేతువు కొన్ని ఫలితాలను ఇస్తూ ఉన్నారు. తులారాశి వారికి మంచి భవిష్యత్తుకు పునాది అనేటువంటిది ఈ వారం పడుతుంది. ఒక్కటి మాత్రం చెబుతున్నాను, మంచి భవిష్యత్ అనేటువంటిది తులారాశి వారికి సమీపంలో ఉంది. నిరుత్సాహాన్ని విడిచిపెట్టండి. మాకే ఎందుకు ఇలా అన్న ఆలోచనలు చెయ్యకండి. మాకు బాగుంటుంది అన్న సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగులు శుభవార్త వింటారు. తగిన గుర్తింపు లభిస్తుంది. మీ కారణంగా నలుగురికి మేలు జరుగుతుంది. బుద్ధిబలంతో వ్యాపార విజయాలు సాధిస్తారు. నైపుణ్యాలు పెంచుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. గృహ వాహన యోగాదులు అనేటువంటివి కూడా ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వం అనేటువంటిది కూడా సాధిస్తారు. శత్రుదోషం అనేటువంటిది కూడా తొలగుతుంది. ప్రయత్నాల్లో చాలా వరకు కూడా పురోగతి అనేటువంటిది కూడా ఉంటుంది. ఆంతరంగిక విషయాలను బహిర్గతంగా ఎక్కువగా చర్చలు పెట్టకండి, సరిపోతుంది. తులారాశి వారు మీరు విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు ఉపవాసం ఉండండి. శుక్రవారం నాడు లలితా సహస్రము, శివ సహస్రము కలిపి చెయ్యండి. అనేక కష్టాలు మీకు దూరం అయిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా వృశ్చికంలోనే సంచారం చేస్తున్న బుధుడు, వృశ్చికంలో నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే చతుర్థ శని చంద్రుడు, అలాగే పంచమ రాహువు, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు, వ్యయంలో ఉన్నటువంటి రాహువు కొన్ని ఫలితాలను మీకు అందించబోతూ ఉన్నారు. అదృష్టం తలుపు తడుతుంది. పక్కనే దురదృష్టం కూడా ఉండటం కొంత నిరుత్సాహంగా ఉంటుంది. అవకాశాన్ని ఏమాత్రము మీరు వినియోగించుకోకపోయినా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏకాగ్రత అవసరం విద్యార్థులకు. తద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విఘ్నాలు తొలగిపోవటానికి ప్రయత్నాలు చేయండి. చిన్నపాటి అవరోధాలు ప్రతి విషయంలో కూడా ఎదురవుతాయి. వ్యాపారంగా
జాగ్రత్తగా చేయండి. భాగస్వామ్య వ్యాపారాలు ఇంకా జాగ్రత్తగా చేయండి. నిరుత్సాహాన్ని విడిచిపెట్టండి. సౌమ్యంగా మాట్లాడండి, మితంగా మాట్లాడండి, మితభాషణ చెయ్యండి. ఆంతరంగిక రహస్యాలు గోప్యంగా దాచుకోండి, బయటికి ఎవరికీ చెప్పకండి. కొంత ఏదైనా సలహాలు తీసుకోవటంలో కూడా సందిగ్ధత ఏర్పడినప్పుడు ఎదుటి వ్యక్తులను శ్రేయోభిలాషులతో మాట్లాడి సందేహాలను తీర్చుకోండి. అలా సలహాలు మీకు మేలు చేస్తాయి. అంతిమంగా మీ సంకల్ప బలమే మిమ్మల్ని గెలిపిస్తుంది అన్న దృక్పథంతో పోరాటం చెయ్యండి. ప్రతి విషయంలో కూడా నెగ్గుకొని వస్తారు. నిరుద్యోగులకు బాగుంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది యోగాలైతే తప్పకుండా ఉంటాయి. కొంత అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది మిమ్మల్ని అటు ఇటు ఊగెసలాడుతున్నప్పటికీ కూడా దాని నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసం కాబట్టి శివారాధన చెయ్యండి, శివాభిషేకం చేయించుకోండి, శివక్షేత్ర సందర్శనం చెయ్యండి. లలితా సహస్రనామంతో అమ్మవారిని మందార పూలతో ఆరాధన చేస్తే అన్ని రకాలుగా విజయాలు మీ సొంతం అవుతాయి. ఇప్పుడు ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు, తృతీయ శనిచంద్రులు, చతుర్థ రాహువు, 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు, 8లో ఉన్నటువంటి కుజుడు, అలాగే దశమంలో ఉన్నటువంటి కేతువు, ఏకాదశ రవి, ద్వాదశంలో ఉన్నటువంటి బుధుడు. ఏకాదశ రవి మీకు అద్భుతమైన లాభాలను చెయ్యబోతూ ఉన్నాడు. ధనుస్సు రాశి వారికి ఉద్యోగపరంగా ఈ వారంలో మార్పులు జరుగుతాయి. నిరుద్యోగులకు స్థిరత్వం అనేటువంటిది లభిస్తుంది. ఉద్యోగ సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. ధైర్యంగా కొత్త పనులను ప్రారంభం చేయండి. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. మధ్యలో ఆగిపోయినటువంటి పనులను ఉద్యోగపరంగా తిరిగి పూర్తి చేయగలుగుతారు. అలాగే ధనయోగం అనేటువంటిది గురు శుక్రవారాల్లో మీ తలుపు తట్టబోతోంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త ఈ శుక్రవారం నాడు మీకు అందుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కాలం బాగుంది. ఓ ఆపత్కాలం నుంచి, ఓ ఆపద నుంచి కూడా ఈ మంగళవారం నాడు కూడా బయటపడతారు. సురక్షితంగా బయటపడతారు. మీ చుట్టూ నిందలు మోపేటువంటి వారు ఉన్నారు. మీకు శత్రుత్వాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అందరినీ ఒక కంట కనిపెడుతూ ఉండండి. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించడం మానేసి అన్నింటినీ దైవభారంతో దైవం మీద వేసేసి ముందుకు నడవండి. ఆడవారికి కొంత చక్కటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. స్త్రీలకు క్రీడా రంగంలో ప్రతిభా పురస్కారాలు కూడా లభించే ఆస్కారం కూడా ఉంది. ధనుస్సు రాశి విద్యార్థులకు విదేశీ అవకాశాలు సులభంగా సిద్ధిస్తాయి. మరి ధనుస్సు రాశి వారు గురువారం నాడు ఉపవాసం ఉండండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. అలాగే లలితా సహస్రనామంతో పాటుగా సుబ్రహ్మణ్య దర్శనం, సుబ్రహ్మణ్యుడికి పుష్పమాల సమర్పణం చెయ్యండి. అన్ని రకాలుగా మీకు బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశి రీత్యా ఈ వారమంతా కొంత ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శనిచంద్రులు, తృతీయ రాహువు, పంచమ గురువు, అలాగే 7వ స్థానంలో కుజుడు, 9లో ఉన్నటువంటి కేతువు, 10లో ఉన్నటువంటి రవి, అలాగే నవమంలో ఉన్నటువంటి కొంత ఇట్టి గ్రహముల యొక్క సంచారమే కొంత మీకు అనుకూలమైనటువంటి ఫలితములను కూడా ఇవ్వవచ్చు. అంటే కొంత మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం. అన్ని గ్రహాలు కూడా అనుకూలించట్లేదు, అన్ని గ్రహాలు కూడా ప్రతికూలంగా లేవు. కొంత మీకు భవిష్యత్తుకు సంబంధించి బాగుండే అవకాశం కూడా ఉంది. మనోబలంతో అడుగు ముందుకు వేయండి. మానసిక దృఢత్వం అవసరమవుతుంది. కొంత విద్యార్థులు కలలు కంటారు. కన్న కలలను నిజం చెయ్యటానికి కష్టపడండి. గతంలో ఉన్న పెట్టుబడులు కూడా ఇప్పుడు మీకు లాభాలను కురిపిస్తాయి. గృహలాభం అనేటువంటిది సూచనగా ఉంది. కొత్త వాహన యోగాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొత్త వాహనాలు కొనాలి అనుకునేటువంటి వారికి గురు శుక్రవారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కొత్త ఆభరణాలు స్త్రీలు ధరిస్తారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు లభిస్తాయి. మొహమాటాలకు పోయి డబ్బు ఖర్చు చెయ్యకండి, ఇబ్బంది పడతారు. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, శుక్రవారం నాడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, శ్రీ శివాయ గురవే నమః నామజపం మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి శని, ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, చతుర్థ గురువు, 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 8లో ఉన్నటువంటి కేతువు కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వబోతూ ఉన్నారు. అంటే కుంభరాశి వారికి ఉద్యోగపరంగా శుభ ఫలితాలైతే ఈ వారాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. అధికారుల యొక్క అండదండలతో పనిచేస్తారు. చాలా వరకు కూడా ఉద్యోగంలో స్థిరత్వాన్ని సాధిస్తారు. లక్ష్య సాధనకు ప్రణాళికను సిద్ధం చేసుకోండి. కొన్ని మంచి శకునాలు కూడా ఎదురు అవుతాయి. ఏకాగ్రత అవసరము. నిరుత్సాహాన్ని విడిచిపెట్టండి. న్యాయపరమైనటువంటి చిక్కులైతే తొలగిపోతాయి. పంతానికి పోకండి. వారాంతంలో ఒక మంచి ఫలితం అయితే ఎదురవుతుంది. ఆత్మీయులతో విభేదాలనేటువంటివి రాకుండా జాగ్రత్త పడండి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. మేలు జరిగినటువంటి వారైతే మీకు చక్కటి అవకాశాలనైతే ఇస్తారు. కుంభరాశి వారు శివాలయ దర్శనం చేసుకోవటము, మంగళవారం నాడు, బుధవారం నాడు, ఏకాదశి, ద్వాదశుల్లో విష్ణు సహస్రనామ పారాయణాలు, తులసి కళ్యాణాలు మీ పేరుతో చేయించుకోండి. అన్ని రకాలుగా మీకు యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్న రాహువు, తృతీయ గురువు, అలాగే పంచమ కుజుడు, 7వ స్థానంలో కేతువు, 8వ రవి, 9మంలో ఉన్నటువంటి బుధుడు కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వబోతూ ఉన్నారు. మనోబలమే పెట్టుబడిగా ముందుకు వెళ్తే బాగుంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగులకు సమయస్ఫూర్తి అవసరం. వ్యాపార పరంగా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఎవ్వరిని అనవసరంగా విమర్శించకండి. వారి వల్ల మీరు ఇబ్బందులు పడతారు. ఆర్థిక స్థిరత్వం సాధించటానికి కష్టపడండి. కొంత జీవితంలో స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు పలువురిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. మొహమాటం వల్ల కొత్త కొత్త ఖర్చులు ఎదురవుతాయి. ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఇబ్బంది పడతారు. వారం మధ్యలో ఒక సమస్య నుంచి కూడా బయటపడతారు. అనారోగ్య సూచన కొంత కలవరపాటుకు గురి చేయవచ్చు. గృహంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలైతే విరివిగా జరుగుతాయి. కుటుంబంతో ఆనందంగా ఆధ్యాత్మిక యాత్రలైతే చేసే అవకాశం కూడా ఉంది. మీనరాశి వారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దర్శనము, అలాగే శుక్రవారం రోజున చంద్రుడు వచ్చిన తర్వాత దీపారాధన చేసి చక్కగా విష్ణు సహస్రనంతో పాటుగా అమ్మవారైనటువంటి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేయండి. అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇవి ఈ వారం వచ్చేటువంటి ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధర్మస్య విజయోస్తు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.